పేర్లు ఉన్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు మొదలైనవి. శ్రీ అనే గౌరవ వాచకాన్ని ఈ పేర్ల ముందు వాడుతుంటారు. గణం అంటే ఒక సమూహం. పతి లేదా ఈశ అంటే యజమాని, నాయకుడు అని అర్థం. ఇక్కడ గణాలు అంటే గణేశుని తండ్రి అయిన శివుడు, సైన్యాలు. గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం, తరగతి, సంఘం లేదా సంస్థ అని కూడా భావించవచ్చు. హిందూ మతంలో వినాయకుని ప్రాముఖ్యత. భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు, పిల్లయ్యార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూ మతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలలోనూ అన్ని ప్రాంతాల్లోనూ బహుళంగా అర్పింపబడే దేవుడు వినాయకుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధం, భారతదేశం వెలుపల చైనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా వినాయకుడిని అర్చన ఉంది. వినాయకుడికి అనేక నామాలు, పేర్లు ఉన్నాయి. కానీ అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు ఏనుగు మొహం, ఎలుక వాహనం, అడ్డంకులు తొలగించే గుణం, విద్య, బుద్ధి, ప్రదాత, ధార్మిక లౌకిక కార్యక్రమాలు, వ్రతము, యజ్ఞము, పరీక్షలు రాయడం, ఇల్లు కట్టడం వంటివి. ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం. వైదిక కాలం నుండి అంతకు ముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ చారిత్రకం 4-5 శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తర్వాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు, దేవదేవుడు అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు గణేశ పురాణము, ముగ్గుల పురాణము, గణపతి అద్వర్ష శీర్షము. స్వరూపం. భారతీయ శిల్పకళ చిత్ర వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది. కాలక్రమేణా వినాయకుని కుండలిని యోగం ప్రకారం షట్చక్రకాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోని కుండలిని శక్తి సాధారణంగా అంతస్థితమై చుట్టుకొని నిద్రాణమై ఉంటుంది. వినాయకుని రూపంలో పామును చూపడానికి మూలాధార చక్రంలో ఉన్న సంబంధానికి సారూప్యం చెబుతుంటారు. గణపతి అధ్వర్వ శీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది కనుక వినాయకుడు అన్నింటికీ మూలాధారణ అని కూడా వివరిస్తుంటారు. వినాయక స్వరూపానికి తాత్విక వివరణ. వినాయకుని ఆకారంపై ఎన్నో చర్యలు, అభిప్రాయాలు, తాత్పర్య వివరాలు, కథలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు. వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో ఓం ప్రణమంను పోలి ఉన్నదని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయం. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారులు ఈ విషయంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. వినాయకుని కుండము ఓంకారానికి సంకేతం చెబుతారు. ఏనుగు తల జ్ఞానానికి, యోగానికి చిహ్నం. మనిషి శరీరము మాయగా ప్రకృతికి చిహ్నం. చేతిలో పరసు అయిపోయిందా?